చెట్లు జీవనాధారం. సకాలంలో వర్షాలు పడాలన్నా, పర్యావరణ కాలుష్యం తగ్గాలన్నా చెట్లు చాలా అవసరం. అలాంటి చెట్లను ఏమాత్రం ఆలోచించకుండా రకరకాల కారణాలతో నరికేస్తుంటారు కొంతమంది. అలాంటి వారు జాగ్రత్త వహించేలా తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. పెద్ద సంఖ్యలో చెట్లను కొట్టేయడం మనుషుల్ని చంపడం కంటే దారుణమని తాజాగా ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అసలు విషయం ఏంటంటే, తాజ్మహల్ను కాలుష్యం నుంచి రక్షించేందుకు చుట్టూ 10,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చెట్లను అక్రమంగా నరికివేయకుండా చూసేందుకు తాజ్ ట్రబ్జియం జోన్ను ఏర్పాటు చేశారు. దీని పరిధిలోని మధుర, బృందావన్లోని దాల్మియా ఫార్మ్స్లో 454 చెట్ల నరికివేతకు బాధ్యుడైన శివశంకర్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరిస్తూ జస్టిస్ అభయ్ ఓక్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ కేసులో దయచూపకూడదని, నరికివేతకు గురైన 454 చెట్ల పచ్చదనాన్ని పునరుద్ధరించాలంటే కనీసం 100 సంవత్సరాలు పడుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అక్రమంగా చెట్ల నరికివేతకు పాల్పడిన వ్యక్తికి చెట్టుకు 1,00,000 చొప్పున జరిమానా విధించాలని కేంద్ర సాధికార కమిటీ దాఖలు చేసిన నివేదికను సుప్రీంకోర్టు ఆమోదించింది. జరిమానా తగ్గించాలని, ఈ విషయంలో క్షమాపణలు కోరుతున్నారని పిటిషనర్ తెలియజేయగా, జరిమానా తగ్గించేది లేదని ధర్మాసనం నిర్మోహమాటంగా తేల్చెప్పింది. కాబట్టి ఇక మీదట ఎవరైనా చెట్ల జోలికి వెళ్లేటప్పుడు ఈ తీర్పుని ఓసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.